నగరం జిల్లా పాచిపెంట మండలం కుడుమూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గిరిజనులు సాగు భూములను సర్వే చేసేందుకు పోలీసుల సాయంతో వచ్చిన సర్వే బృందమును గిరిజనులు అడ్డుకున్నారు. అయినా రెవెన్యూ అధికారులు వినిపించుకోకపోవడంతో గిరిజనులు వెంటపడి అధికారులను తరిమికొట్టారు. వివరాల్లోకి వెళ్తే సాలూరు నియోజకవర్గ పరిధిలో పాచిపెంట మండలం కుడుమూరు పంచాయతీ పరిధిలో 782 ఎకరాల భూములను సర్వే చేయడానికి సర్వే అధికారులు వెళ్లారు. త్యాడ జనార్దనరావు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ యంత్రాంగం పోలీసుల సహకారంతో సర్వే చేస్తున్న అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు. గిరిజన భూములను ఆక్రమించేందుకు కుట్ర జరుగుతోందంటూ గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏళ్ల తరబడి చేసుకుంటున్న భూములకు సర్వే చేసి పట్టాలివ్వాలని ఎన్నిసార్లు అధికారులకు దరఖాస్తు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు అక్రమార్కుడు యంత్రాంగం దరఖాస్తు చేస్తే వెంటనే సర్వేకు ఎలా ఒప్పుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ తాము సాగు చేసే భూములను వదిలేది లేదని గిరిజనులు ఘంటాపదంగా చెప్తున్నారు. అయితే గిరిజనుల ఒత్తిడి మేరకు వెనుతిరిగి వెళ్లిన రెవెన్యూ అధికారులు గిరిజనులకు అండగా ఉంటున్న గిరిజన సంఘాల నాయకులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. మరి భూ కబ్జాదారులు ఇనామీదారులు అని చెప్పేసి కుడుమూరు రెవెన్యూలో రావడం జరిగింది. అలాగే ఈ కుడుమూరు 48 సర్వే నెంబర్లో ఉన్నటువంటి గిరిజనులు అంతా కలిసి వారిని అధికారపక్షంగా మరి రికార్డు పరంగా మీరు వచ్చి సర్వే చేయండి అని అడ్డుకోవడం జరిగింది. మరి పాచిపెంట రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి మరి ఎంఆర్ఓ కానీ ఆర్ఏ గారు కానీ వీరు డిపార్ట్మెంట్ పరంగా ఎవరు కూడా రాలేదు. ఇది కూడా ఆ ఇనామీదారులు అని చెప్పేసి కబ్జాదారులు మళ్ళీ మరొకసారి మరి సర్వే చేయడానికి వచ్చారు. ఈ నినాదంలో మేము పాచిపెంట ఎంఆర్ఓ గారికి మరి తహసీల్దార్ వారికి ఖచ్చితంగా భూ కబ్జాదారులని అవినీతికి పాల్పడిన ఎంఆర్ఓ గారికి మరి ముఖ్యంగా సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. గిరిజనులంతా గతంలో నుండి మేము సర్వే చేస్తున్న భూములను మరి సాగు భూమిలో ఉన్నటువంటి భూములను మరి మేము పనిలో ఉండగా మరి ఇలాగ సర్వే చేయడానికి మేము పనిలో ఉండేటప్పుడు వీళ్ళు దొంగతనంగా మరీ సర్వే చేయడానికి మరి పాల్పడ్డారు. వారిని ఖచ్చితంగా అధికారులు స్పందించాలి. ఈ కుడుమూరు రెవెన్యూ గ్రామానికి రికార్డుల పరంగా వచ్చి సర్వే చేయాలి. ఇక్కడ స్థానికంగా ఉంటున్న సాగు చేస్తూ జీవిస్తున్న గిరిజనులకు మరి మొదట సర్వే చేసి వీరికి పట్టాలు అందేలాగా అధికారులు చూసుకోవాలి. ఖచ్చితంగా ఈ ఎంఆర్ఓ గారికి మరి ఈ నినాదంలో మేము ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. నగరంలో ఇంటింటి చెత్త సేకరణతో పాటు తడి పొడి అని 2 విభాగాలుగా చెత్తను వర్గీకరించి అందజేసే విధానంపై ప్రజల సంపూర్ణ చైతన్యం తీసుకురావాలని పారిశుద్ధ్య పర్యవేక్షకులకు కార్యదర్శులకు కమిషనర్ ఎస్ఎస్ వర్మ ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఆయన ఛాంబర్లో పారిశుద్ధ్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా 100% చెత్త వర్గీకరించి అందించే విధానం అమలవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన పెంచి సంపూర్ణ పారిశుద్ధ్య విధానానికి సహకరించే విధంగా కృషి చేయాలన్నారు. ఎవరింటి చెత్తను వారే చెత్త తొట్టిలో వేసే విధంగా ప్రజలకు వివరించాలన్నారు. కరపత్రాల ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేసి అందరిలో అవగాహన పెంచాలన్నారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్ ప్రసాదరావు, ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ సత్యనారాయణ, పారిశుద్ధ్య పర్యవేక్షకులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఒక ప్రణాళిక అనేటువంటిది తయారు చేసుకోవడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంటింటి నుండి కూడా సేకరిస్తున్నటువంటి చెత్తని ప్రతి గృహస్థు కూడా అంటే ప్రతి ఇంటి వాళ్ళు కూడా వేరు చేసి ఇవ్వాలనేటువంటిది చట్టం చెప్తుంది. గతంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడవేయడం చేసేవారు. ఇప్పుడు అది చట్టరీత్యా నేరం. వారు తప్పనిసరిగా ఆ ఇంటికి వెళ్ళినటువంటి వర్కర్కి చెత్తని తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి. ఆ దిశగా మేము గతంలో కరోనాకు ముందు విస్తృతంగా ప్రచారం చేసి దాంట్లో కొద్దిగా ఫలితాలు అనేటువంటి సాధించడం జరిగింది. దాన్ని మరలా కూడా రేపటి నుంచి అందరూ ఇన్స్పెక్టర్స్ అందరూ వర్కర్స్తో కూడా ఈ విషయాన్ని చెప్పి చేయించడం అనేటువంటి ఒకటి. రాబోయేటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో మనం మెరుగైనటువంటి ర్యాంక్ సాధించాలంటే మీ చేతుల్లో కూడా చాలా పనులు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఒకటి చెత్తను వేరు చేసి ఇవ్వడం. ఎక్కడ పడితే అక్కడ ఏ కమర్షియల్ ఏరియాలో గంట స్తంభం దగ్గర కానీ కోట దగ్గర కానీ ఈ ఏరియాల్లో మనం ఏదైనా కొని తిని అక్కడే పడేస్తున్నారు రోడ్డు మీద. అట్లా కాకుండా
ఇటీవల మేము కమర్షియల్ ఏరియాలో డస్ట్బిన్లు పెట్టాము, వాటిలోనే ఆ చెత్తను వేయవలసిందిగా నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో మేము ఈ వారంలో ఈ షాప్ యజమానులు అందరితో కూడా మేము మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది, చట్టంలో కూడా పెనాల్టీస్ ఏమని చెప్పారు. ముందుగా అవగాహన కల్పించిన తర్వాత వచ్చే నెల నుంచి ఈ విధంగా ఎవరైనా కూడా విన్నట్లయితే వాళ్ళకి పెనాల్టీలు వేయడానికి కూడా మేము వెనకాడబోమని చెప్పి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి నగర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏమంటే ఈ మన నగరానికి రాబోయేటువంటి రోజుల్లో స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంక్ సాధించాలంటే మీ సహకారం చాలా అవసరం. కాబట్టి మన విజయనగరాన్ని స్వచ్ఛ విజయనగరంగా చేయడంలో కలెక్టర్ గారు ఆదేశాలు, అదేవిధంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి సూచనలు, మన గౌరవ మున్సిపల్ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారి యొక్క ఆదేశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మేము ముందుకెళ్తున్నాము. కాబట్టి దయచేసి నగర ప్రజలందరూ కూడా స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంక్ సాధించడానికి మాకు సహకరించవలసి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. పాత్రికేయుడు అరవింద గోస్వామిని మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఏబీవీపీ నాయకుడు గోపాలపాత్రుడు ఆరోపించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద మహారాష్ట్ర సీఎం చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికా భావస్వేచ్ఛ ప్రకటనకు విఘాతం కలిగించే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మండిపడ్డారు. అరవింద గోస్వామిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నిరంకుశంగా మహారాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుందన్నారు. మీడియాపై ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఏబీవీపీ జిల్లా నాయకుడు రాజన్న రమణ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర సంబంధించినటువంటి రిపబ్లిక్ టీవీ ఒక చీఫ్ ఎడిటర్ ఎవరైతే అరవింద్ గోస్వామి ఎవరైతే ఉన్నారో గతంలో 2008లో సంబంధించిన కేసుని ఈరోజు ఈ యొక్క జాతీయ స్థాయి మీడియాని ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఈ యొక్క దేశం సంబంధించిన విషయాలు కానీ అనేక విషయాలు నిజాలు నిగ్గుతేల్చాలని చెప్పి అరవింద్ గోస్వామి యొక్క రిపబ్లిక్ చీఫ్ ఎడిటర్ ఈరోజు ఎటువంటి సమాచారం లేకుండా కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా ఈరోజు తన ఇంటి దగ్గర వెళ్ళి ఒక మహారాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పోలీసులు అయితే అరెస్ట్ చేయడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపు మేరకు ఎవరైతే అరవింద్ గోస్వామిని ఎవరైతే ఎటువంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేశారో పోలీసులు ఎవరుతున్నారో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిస్సంకుల పాలనకి ఈరోజు మీడియా యొక్క ప్రజా స్వేచ్ఛను గొంతునకే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక మహారాష్ట్ర సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తున్నాం. ఈరోజు మీడియాని నిజాలు నిగ్గులు మీడియాని యొక్క భావస్వేచ్ఛను ఈరోజు మీరు ఏ విధంగా భావస్వేచ్ఛను హరిస్తూ ఈరోజు ఒక మీడియాకు సంస్థలైనటువంటి చీఫ్ ఎడిటర్ని అరవింద్ గోస్వామిని ఈరోజు అరెస్ట్ చేసి చెప్పి విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈరోజు వెంటనే అరవింద్ గోస్వామి ఎవరున్నారో ఎటువంటి సంబంధం లేనటువంటి కేసు ఎప్పుడో 2018 సంబంధించిన కేసు ఈరోజు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మీరు ఈరోజు అనర్గళికంగా బలవంతంగా వెళ్ళి ఇంటి దగ్గర వెళ్ళి ఆయన ఉన్నటువంటి ప్లేస్లో చూసి బలవంతంగా లాక్కెళ్ళి ఒక చీఫ్ ఎడిటర్ రిపబ్లిక్ చీఫ్ ఎడిటర్ని చూడకుండా మీరు లాక్కెళ్ళి బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా వ్యతిరేస్తున్నాం. కాబట్టి వెంటనే యొక్క భావస్వేచ్ఛను హరిస్తున్నటువంటి మీడియా ఏదైతే ఈ యొక్క మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈరోజు వెంటనే తీవ్రంగా ఎవరైతే అరెస్టుకు పాల్పడ్డారో వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈరోజు హిందుత్వ ఎజెండాతో మీరు ప్రజాస్వేచ్ఛను హరిస్తూ ఇలాంటి ఒక ముఖ్యమైన మీడియా ఒక చీఫ్ ఎడిటర్ను గొంతునకే ప్రయత్నం చేస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాబోయే రోజుల్లో చూస్తూ ఊరుకోదని చెప్పి విద్యార్థి పరిషత్ తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం బోడసింగిపేట సమీపంలో 26వ జాతీయ రహదారిలో కారు నుండి అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. జాతీయ రహదారిపై మంటలు చెలరేగడంతో ఒక్కసారి ఆందోళన నెలకొంది. అక్కడ సమాచారం తెలుసుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇంజిన్ నుంచి ఒక్కసారి మంటలు ఎగసి పడడంతో రోడ్డు మార్గం వైపు వచ్చే వాహనాలను నిలుపుదల చేశారు. దీంతో ట్రాఫిక్కి అంతరాయం కలిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులో చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బ్రిడ్జి దాటి వెనకాలే కారు కాలుతుందని మాకు తెలియజేశారు. ఇమ్మీడియట్గా సిబ్బందితో వాహనంతో బయలుదేరి వచ్చాము. మంటలు వచ్చి ఎక్కువగా ఉన్నాయి. దాన్ని అదుపు చేసి పూర్తిగా ఆపరేషన్ అయింది. కారు వచ్చి
బ్యాటరీ సర్క్యూట్ ద్వారా మొత్తం ఫైర్ అయింది. దాన్ని నిలుపుదల చేసాము. అలాగే ఇంజిన్ కూడా కొద్దిగా పాడైంది. జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం చేపట్టిన ఆపరేషన్ ముష్కాన్ విజయవంతమైంది. విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమార్ ఐపీఎస్ మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆపరేషన్ ముష్కాన్లో భాగంగా వీధి బాలలను సంరక్షించే పనిని విజయనగరం జిల్లా పోలీసులు చేశారు. అక్టోబర్ 28, అక్టోబర్ 29 మరియు నవంబర్ 2, 3 తేదీల్లో 4 రోజుల పాటు జిల్లాలో ఈ ఆపరేషన్ ముష్కాన్ పేరుతో స్పెషల్ డ్రైవ్ని నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో వాడవాడలా గాలింపు చర్యలు చేపట్టి బాల కార్మికులను గుర్తించారు. బాలల హక్కులను హరించడం, బాలలను కార్మికులుగా వినియోగించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో ప్రతి సర్కిల్ మరియు ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, చైల్డ్ లైన్ మరియు ఐసిడిఎస్ సభ్యులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలను డీఎస్పీ స్థాయి అధికారులు పర్యవేక్షించే విధంగా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కోవిడ్-19 వైరస్ వ్యాప్తి దృష్ట్యా కరోనా నియంత్రణ జాగ్రత్తలను చేపట్టి ఈ ఆపరేషన్ను నిర్వహించామన్నారు. 4 రోజుల పాటు జరిపిన ఈ ముష్కాన్లో గుర్తించిన వారితో విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలో రక్షించబడిన పిల్లలు, వారి తల్లిదండ్రులతో జిల్లా ఎస్పీ మమేకమయ్యారు. పిల్లలు చిన్న వయసులో పనికి వెళ్లకుండా స్కూలుకి వెళ్లి చదువుకోవాలని, మంచి భవిష్యత్తు కోసం బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. జిల్లా ఎస్పీ పిల్లలతో మాట్లాడుతూ వారు ఎందుకు పని చేస్తున్నారో తెలుసుకొని వారిని ఎప్పుడూ పనికి వెళ్లకుండా స్కూలుకి వెళ్లి చదువుకోవాలని తెలియజేశారు. కొంతమంది పిల్లలతో మాట్లాడించి వారి లక్ష్యాలను తెలుసుకున్నారు. పిల్లలలో యామిని అనే అమ్మాయి తనకు డాక్టర్ అవ్వాలని ఉందని, రాయుడు, నదీం అనే అబ్బాయిలు పోలీసు ఉద్యోగం చేయాలని ఉందని వారి ఆకాంక్షలను తెలియజేశారు. పిల్లలకు జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కు, రక్షణ పొందే హక్కులు ఉన్నాయని, వాటిని తీసుకునే హక్కులు ఎవరికీ లేవన్నారు. పిల్లల హక్కులను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. పిల్లలకు ఏ అవసరం వచ్చినా చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098కి ఫోన్ చేసినట్లయితే వారికి తక్షణ సహాయం అందుతుందన్నారు. అనంతరం చైల్డ్ లైన్, ఐసిడిఎస్, డిసిఎల్ అధికారుల ఆధ్వర్యంలో పిల్లలకు, వారి తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించి ఇకపై తమ పిల్లలను పనిలోకి పంపమని, బడికి పంపుతామని ప్రతిజ్ఞ చేయించారు. సంరక్షించిన బాలబాలికలకు తినుబండారాలు, బిస్కెట్లు, చాక్లెట్స్ జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందించారు. విజయనగరం, బొబ్బిలి మరియు పార్వతీపురం సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు బృందాలు మరియు మహిళా శిశు సంక్షేమ అధికారులు బాలల హక్కుల కొరకు కృషి చేసే స్వచ్ఛంద సంస్థల సహాయంతో వీధి బాలలను సంరక్షించే పనితో పాటు బాలల రక్షణకు, పునరావాసానికి చర్యలు చేపట్టామన్నారు. బాలల హక్కులకు ఎటువంటి విఘాతం లేకుండా వారిని ప్రేమపూర్వకంగా హక్కును చేర్చుకోవాలన్నారు. జువైనల్ జస్టిస్ చట్టం నిబంధనల మేరకు సిడబ్ల్యూసి చైల్డ్ లైన్ సహకారంతో ఆపరేషన్ ముష్కాన్ను సమర్థవంతంగా నిర్వహించామన్నారు. ఆపరేషన్ ముష్కాన్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను విజయనగరం, చీపురుపల్లి, కొత్తవలస, గజపతి నగరం, సాలూరు, భోగాపురం, ఎస్కోట, బొబ్బిలి, పార్వతీపురం పిల్లలు ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకోవాలి. కాబట్టి మీరు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలియచేయడంలో తప్పు లేదు. కానీ వాళ్ళు చదువుకోకుండా వాళ్ళు చదువుకోవాల్సిన వయసుని మీరు అనవసరంగా పాడు చేసి మీతో పాటు పనులకు తీసుకెళ్ళడం వల్ల వారికి చదువు అంటే ఆసక్తి సన్నగిల్లిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. మరి చైల్డ్ లేబర్ యాక్ట్ కింద ఎవరైనా 18 సంవత్సరాల లోపు పిల్లల్ని పనుల్లో పెట్టినా లేదా హజార్డస్ యాక్టివిటీస్, ఫ్యాక్టరీస్లో ఎక్కడైనా ప్రమాదకరమైనటువంటి కార్యకలాపాల్లో పిల్లల్ని ఎక్కడైనా కూడా ఇన్వాల్వ్ చేసినా, ఇందాక చెప్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న చిచ్చుబుడ్లు తయారు చేస్తే ఆ పిల్లలు కూడా తీసుకెళ్ళి అమ్ముతున్నారు అని చెప్పి, ఇవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి కార్యకలాపాలు. అలాంటి కార్యకలాపాల్లో 14-15 సంవత్సరాల పిల్లల్ని అసలు ఆ లోపు పిల్లల్ని అసలు యూజ్ చేయకూడదు, వాళ్ళకి పంపించకూడదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా అవగాహన కలిగి ఉండాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన కింజారపు అచ్చెన్నాయుడిని విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోసపాటి అదితి గజపతిరాజు మర్యాదపూర్వకంగా ఈరోజు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో తన పార్టీ కార్యాలయంలో ఆయనను విజయనగరం నియోజకవర్గ నాయకులు కలిశారు. జిల్లాలో పార్టీ పరిస్థితులు, పార్టీ సంస్థాగత ఎన్నికలు, కమిటీల విషయంపై చర్చించారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం మీ యొక్క సలహాలు, సూచనల మేరకు కలిసికట్టుగా పనిచేస్తామని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి తెలియజేశారు. అలాగే మాన్సాస్ ట్రస్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని, మాన్సాస్ ట్రస్టుకు సంబంధించి పూర్తి సమాచారంను అచ్చెన్నాయుడుకు అదితి గజపతిరాజు అందజేశారు. అచ్చెన్నాయుడిని కలిసిన వారిలో ఐవీపీ రాజు,
శివరామకృష్ణ, కర్రోతు నరసింహరావు, మద్దాల ముత్యాలరావు, విద్యాప్రసాద్, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ బ్యాక్. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రీడా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని సెట్వీ సీఈఓ నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాజీవ్ క్రీడా మైదానంలో డిఎస్ఏ చీఫ్ కోచ్ వెంకటేశ్వరతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్-19 దృష్ట్యా గత 8 నెలలుగా ఎటువంటి క్రీడలకు శిక్షణను ఇవ్వడం లేదని, తిరిగి మళ్లీ ఇప్పుడు క్రీడల శిక్షణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. క్రీడా కార్యక్రమాలను పునఃప్రారంభించేటప్పుడు కోవిడ్-19 నియంత్రణ నిబంధనలు పాటిస్తున్నామని తెలియజేశారు. అనారోగ్యంతో 65 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు క్రీడా ప్రాంగణంలోకి అనుమతి లేదన్నారు. ఈ మీడియా సమావేశంలో ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారితో యావత్ ప్రపంచమంతా కూడా ఎంత అతలాకుతలం అవుతుందో మనకు తెలిసిన విషయమే. ఆ మహమ్మారి నుంచి కొంత మనకి ఉపశమనం కలిగిన సమయంలో అన్లాక్ 5లో క్రీడాకారులకు కూడా కొన్ని నిబంధనలు ఇస్తూ క్రీడా కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో ముఖ్యంగా 3 రకాలుగా గేమ్స్ డివైడ్ చేశారు. ఒకటి ఇండివిజువల్ గేమ్స్ అంటే బాడీ కాంటాక్ట్ గేమ్స్ ఒక టైప్ ఆఫ్ గేమ్స్, 2 సెమీ కాంటాక్ట్ గేమ్స్, తర్వాత 3 బాడీ కాంటాక్ట్ గేమ్స్ అని 3 రకాలుగా వెర్షన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా సబ్జెక్టు ఫాలోడ్ బై ద కోవిడ్ నియమ నిబంధనలు, కోవిడ్ రూల్స్ రెగ్యులేషన్స్. మీ అందరికీ తెలిసిందే, గత 8 నెలలు చూస్తున్నాం. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, సెల్ఫ్ శానిటైజ్ చేసుకోవడం, దగ్గు, జ్వరం లాంటివి ఉన్న వాళ్ళని అలౌ చేయకపోవడం, మరి ముఖ్యంగా బిలో ఏజ్ గ్రూప్ 10 సంవత్సరాల పిల్లలను కానీ అబోవ్ 65 ఇయర్స్ పిల్లల వృద్ధుల్ని ఈ కోచింగ్ యాక్టివిటీస్ కానీ ఇంకో దగ్గరికి అలౌ చేయొద్దని క్లియర్ కట్గా నియమ నిబంధనలు ఇచ్చారు. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరన్నా కూడా వాళ్ళని కూడా కన్విన్స్ చేయండి, రావద్దు గ్రౌండ్కి, పబ్లిక్లో రావద్దు, దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి క్రీడా ప్రాధికార సంస్థ వారు క్రీడాకారులకి ఫిజికల్గా ఆడుకోవడానికి మరియు ఈ కోవిడ్ నిబంధనల మేరకు మాస్క్ వేసుకుని అలాగే శానిటైజరు 2 మీటర్ల దూరం ఉండేట్టుగా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ క్రీడాంశాలు అథ్లెటిక్స్, అలాగే బాక్సింగు, షటిలు, ఇలాగా అనేక క్రీడాంశాలన్నీ కూడా ఇండివిజువల్గానే 1 గంట పాటు ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వారు ఈ క్రీడల పట్ల మెళకువలు నేర్చుకుని ఈ క్రీడా సంస్థ వారి కోచ్లు కూడా మెళకువలు నేర్పుతారు. కాబట్టి అక్కడ నిర్మాణం అంతా పూర్తయింది. కాకపోతే వెళ్లడానికే సరైన రహదారి నిర్మాణం లేకపోవడంతో ఆ పర్యాటక గ్రామం ప్రారంభానికి నోచుకోలేదు. పట్టణంలోని వ్యాసనారాయణ మెట్ట పరిసర ప్రాంతంలో శిల్పారాముని గత ప్రభుత్వం నిర్మించింది. కానీ ఇంకా ప్రారంభానికి మాత్రం నోచుకోలేదు. అక్కడున్న పరిస్థితిపై మా మాజీ ప్రతినిధి సంతోష్ ఇప్పుడు వివరాలు అందిస్తారు. నవీకరణలో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ కాలంలో ఎంపీ గారి నిధులతో, అదేవిధంగా పర్యాటక శాఖ కొంతమేర నిధులతో ₹1 కోటి విలువ చేసే ఒక పట్టణంలోని వ్యాసనారాయణ మెట్ట ప్రాంతంలో బ్యూటిఫికేషన్లో భాగంగా ఒక శిల్పారామాన్ని, ఎక్కడా లేని విధంగా ఒక శిల్పారామాన్ని తయారు చేసే విధంగా 2016 సంవత్సరంలో ఈ యొక్క శిల్పారామ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే లోపల సంబంధించినటువంటి అన్నీ కూడా 10 స్టాల్సు, తర్వాత ఫుడ్ స్టాల్, అదేవిధంగా పార్కు, అదేవిధంగా వేదికకు సంబంధించినటువంటి ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవడానికి ఒక వేదికను కూడా ₹1 కోటి విలువ చేసినటువంటి 2016 సంవత్సరంలో శంకుస్థాపన చేసి త్వరితగతిన వేగవంతంగా పనులను పూర్తి చేసి శిల్పారామాన్ని తయారు చేశారు. ఈ నేపథ్యంలో అయితే శిల్పారామం అయితే తయారైంది, కానీ ఆ శిల్పారామానికి వెళ్ళడానికి అంటే రింగ్ రోడ్ నుంచి శిల్పారామంకు వెళ్ళే దారి ఒక మార్గం గతంలో చూసుకున్నట్లయితే గ్రావెల్తో రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే
ఇప్పుడు ఆ రహదారి సరైనటువంటి రహదారి లేకపోవడంతో ఇది అభివృద్ధికి నోచుకోలేకుండా పోయినటువంటి మనం దృశ్యాలు చూస్తున్నాం. అయితే మన పక్కనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు. అయితే ఈ రహదారి అంతా కూడా రాత్రి అయితే చాలు అసాంఘిక కార్యకలాపాలు ఇక్కడ ఎట్టకేలకు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మనం పక్కన కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, శిల్పారామం తయారీ కాకపోవడానికి అసలు రహదారి ఏ విధంగా ఉందో అసలు ఏంటి చెప్పండి. ఇది 66 అడుగుల రోడ్డు రింగ్ రోడ్ నుంచి శిల్పారామం వరకు శాంక్షన్ చేశారండి. అయితే ఇదేంటంటే ఇది శుభ్రంగా చండాలంగా చేసేస్తున్న రహదారిని కూడా మేము కూడా కొంతకాలం కిందట శుభ్రం చేయించాం. రోడ్డు కూడా శుభ్రం చేయించడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా చెత్త చెదారం అంతా తెచ్చి డంపింగ్ యార్డ్ లాగా తయారు చేశారు శిల్పారామాన్ని. శిల్పారామం అంటే మేము చూసిన శిల్పారామాలు వేరు. ఇక్కడ వైజాగ్లో ఉంది, శ్రీకాకుళంలో ఉంది, అక్కడ కూడా ఏమి చాలా శుభ్రంగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఓపెన్ కూడా చేయలేదు, 2 సంవత్సరాలు అవుతుంది కన్స్ట్రక్షన్ అయ్యి. ఇంతవరకు ఇక్కడికి సాయంత్రం అయితే చాలు, రాత్రి అయితే చాలు అసంఖ్య కార్యక్రమాలు, తాగడాలు చేయడాలు ఇవన్నీ చేస్తున్నారు. దాన్ని కొంచెం ప్రభుత్వ అధికారులు దృష్టిలో పెట్టుకొని దీన్ని కొంచెం శుభ్రంగా చేయిస్తారని మేము కోరుకుంటున్నామండి. ఈ రోడ్డు కూడా గ్రావెల్ రోడ్డు వేసారు. 2 సంవత్సరాల నుంచి అయిపోతుంది అని అంటున్నారు, కానీ ఇప్పటికి వచ్చి ఎవరు రావడం లేదు, చేయడం లేదు. గత ప్రభుత్వంలో వచ్చారు, శాంక్షన్ అయిపోయిందన్నారు, మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చింది, మళ్ళీ ఆగిపోయిందన్నారు, మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది. మరి చూస్తున్నామండి, ఈ గవర్నమెంట్లో అయినా మాకు న్యాయం జరుగుతుందని చూస్తున్నామండి. మరొక స్థానికులు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీకు ఇక్కడ శిల్పారామంకి రోడ్డు ఎలా ఉందో, అసలు ఇక్కడ ఎలాంటి అసహాయం కార్యక్రమాలు జరుగుతున్నాయి? సార్, ఇప్పుడు ఇక్కడ రోడ్డు దగ్గరికి వచ్చేసరికి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కంటిన్యూగా ఎవరో ఒకరు అలా వచ్చి ఏదో ఒక కంగాలి చేస్తున్నారు. మేము ఎంత క్లీన్ చేయించి ఎంత చేసినా మళ్ళీ మామూలుగానే అయిపోతుంది. దీనికంటూ చెప్పాలి అంటే ఒక డెసిషన్ అన్నది కరెక్ట్గా లేదు సార్. ఇక్కడ ఒక రూలు అన్నది లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ మరి డిసిప్లిన్ అన్నది కూడా అసలుగా ఏమీ కనిపించట్లేదు. మనం ఎంత చెప్పినా తిరిగి మన మీద కలబడడానికి వస్తున్నారు తప్ప సీరియస్నెస్ లేదు సార్ ఇక్కడ దీని మీద. ప్రధానంగా మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఈ రోడ్డు అన్నది మాకు నీట్గా డెవలప్ చేయాలి. ఇక్కడ తాగుము బాగా వచ్చిన వాళ్ళందరినీ అరికట్టాలి సార్, అంతే. మేము ఇక్కడ ఎంత శుభ్రం చేసుకున్నా మాకు ఏదో విధంగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ అన్నది మాకు లేకుండా చెయ్యండి. ఇదే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే శిల్పారామంకి సుమారు ఒక 300 నుంచి 500 మీటర్లు సంబంధించినటువంటి గ్రావెల్ రోడ్డుని మంచి రోడ్డు నిర్మాణంగా చేపట్టగలిగితే శిల్పారామం కూడా తయారయ్యి పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో శిల్పారామం తయారయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దాలిరాజుతో సంతోష్, వాజీ న్యూస్, విజయన్. కోవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభిస్తున్నదని వైద్య నిపుణులు చెబుతున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీఎంసీ ప్రజా ఆరోగ్య శాఖ అధికారి కేవీఎస్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఎక్కువగా గుమిగూడిన ప్రాంతాల్లో కోవిడ్-19 వచ్చే అవకాశం ఉందన్నారు. పబ్లిక్ ఎక్కువగా గుమిగూడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కర్రీ పాయింట్స్లో ఎక్కువగా ప్లాస్టిక్ సంచులు వాడుతున్నారని, వాటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు కూడా పాలిథిన్ కవర్లు వాడడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో గ్రహించాలన్నారు. పట్టణంలోని పారిశుద్ధ్య సమస్య లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. కోవిడ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి లేటెస్ట్గా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్స్ అని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దానికి మన జాయింట్ కలెక్టర్ గారు డాక్టర్ మహేష్ గారు మనకి కలెక్టరేట్లో ఆల్రెడీ దీనిపైన మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనం తీసుకోవాల్సిన చర్యలు ఏమైతే ఉన్నాయో ఈ షాపింగ్ మాల్స్లోని, హోటల్స్లోని, ఈ పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువ ఉన్న దగ్గర కూడా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దాని గురించి కూడా మనందరికీ స్టాఫ్ అందరికీ సెన్సిటైజ్ చేయడం కోసం మీటింగ్ అరేంజ్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు మన ఊర్లో అయితే ఎక్కువ కర్రీ పాయింట్స్ ఇవన్నీ చాలా వరకు ఆపరేట్ చేస్తున్నారు. అందులో వేడిగా ఉన్న ఆహార పదార్థాలని ఈ ప్లాస్టిక్ కవర్స్లో కడుతున్నారు. ఈ సాంబార్ అని, టీ అని, దానివల్ల చాలా దుష్పరిణామాలు ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ కరిగి అందులో ఈ ఫుడ్ ఐటమ్స్లో కలవడం వల్ల, ఆ ఫుడ్ ఐటమ్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల మేజర్ హెల్త్ ఇష్యూస్, మెయిన్గా గ్యాస్ట్రైటిస్, ఇంకా కొన్ని సివియర్ కండిషన్స్లో అయితే కోలాన్ క్యాన్సర్స్, ఈ జిఏ క్యాన్సర్స్ ఇలాంటివి కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద పబ్లిక్ అవేర్నెస్ పెంచి మన టీమ్స్ కింద ఫామ్ చేసి మన స్టాఫ్తో ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని మన ఈ పాలిథిన్ ఈ యూసేజ్ ఇవన్నీ కూడా ఎక్కువ చేయకుండా కూడా మనం చర్యలు తీసుకుంటాం. విజయనగరం పురపాలక సంఘ పరిధిలోని అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ ఈరోజు సుడిగాలి పర్యటన చేపట్టారు.
పట్టణంలో ఉన్న గ్రామ సచివాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సచివాలయంలోని సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో ఆయన మాట్లాడి ఇప్పటివరకు సచివాలయాల ద్వారా ప్రజలకు చేసిన సేవలు పెండింగ్ ఏమైనా ఉన్నాయా అని పెండింగ్ గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న వినతులను పరిశీలించి పరిష్కారానికి సూచనలు చేశారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలియజేశారు. సచివాలయం ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం మీకు దక్కిందని, సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవలసిన బాధ్యత మీపై ఉందని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు సకాలంలో పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సచివాలయ వ్యవస్థలో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడైతే సిబ్బంది వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, ప్రజలకు సత్వరమే సేవలు అందిస్తున్నారా లేదనే ఉద్దేశంతో మనం మొత్తం ఉన్న టౌన్లో ఉండే 61 సచివాలయాలు కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం 30 మంది ఇన్స్పెక్షన్ ఆఫీసర్లను కూడా అపాయింట్ చేసి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 2 సచివాలయాలు ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఒకవైపు కమిషనర్ గారు, ఒకవైపు నేను కూడా అన్ని సచివాలయాలు విజిట్ చేస్తున్నాం. ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు పబ్లిక్కి ఇస్తున్న సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయి, మనకి వితిన్ టైం లిమిట్లో సర్వీసెస్ ఎన్ని ఇస్తున్నారు, ఎన్ని సర్వీసెస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, దానికి రీజన్స్ ఏంటనేది కూడా మనం వాళ్ళకి చూసుకొని గైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ కూడా సక్రమంగా ఉన్నాయా లేదా, వాళ్ళు ఇన్ టైంకి వస్తున్నారా లేదా, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారనే విషయం మీద ఈ రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి 14వ సచివాలయం మనం రావడం జరిగింది. అలాగే ప్రతి సచివాలయం కూడా వెళ్తూ ఉన్నాం. వెళ్ళి వాళ్ళకి, ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వ్యవస్థని ఇంకా పటిష్టం చేసి ప్రజలకి ఇమ్మీడియట్గా సేవలు అందించాలి ఉద్దేశంతోనే వాళ్ళకి కొత్తగా ఉద్యోగాలకు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంకా ట్రైన్ చేసి మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ గైడ్ చేయడం ద్వారా ప్రజలకి ఎక్కువ సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతోనే ఈ సచివాలయాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రికార్డ్స్ అన్నీ కూడా పర్వాలేదు, అయితే ఒక 2 రిజిస్టర్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు, దాని మీద మనం చెప్పడం జరిగింది. ఇది మొదటిసారిగా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇదే రిపీట్ చేస్తే మాత్రం తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇట్లా మెయింటైన్ చేసి వాటిని మనం ఏ రోజు రిజాల్వ్ చేస్తున్నాం, ఒకవేళ రిజాల్వ్ చేయనప్పుడు ఎందుకు రిజాల్వ్ చేయలేకపోతున్నామో కూడా రాయమని చెప్తున్నాం. ఎందుకంటే ఒకటి ఇనెలిజిబుల్ వ్యక్తులు కూడా కొన్నిసార్లు అర్హుల కాలం వస్తూ ఉంటారు. వాళ్ళు పదే వస్తున్నప్పుడు కూడా మనం ఇనెలిజిబుల్ అని చెప్పినా సరే వీళ్ళు ఇంకా వస్తూనే ఉంటారు. సో అలాంటప్పుడు కొన్నిసార్లు వీళ్ళు ఏంటంటే మనం 10 సార్లు చెప్తున్నాం అని చిరాకుతో కొన్నిసార్లు చెప్పినప్పటికీ అదే రిజిస్టర్లో మెయింటైన్ చేయడం ద్వారా నువ్వు ఇగో ఇన్నిసార్లు వచ్చావు, ఇన్నిసార్లు మేము పెట్టడం జరిగింది, ఆల్రెడీ మీకు ఇంటిమేట్ చేస్తామనే ఉద్దేశంతో ఎందుకు అనేది మనం ఎందుకు చేయలేకపోతున్నామో రీజన్స్తో వాళ్ళకి ఇంటిమేట్ చేయగలిగితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇలాంటి మళ్ళీ రిపీట్గా రావడం అనేది జరగదు. కాబట్టి అలాంటి అన్నిటికీ ఒక రిజిస్టర్లో మనం స్పందన రిజిస్టర్ని పెట్టడం జరిగింది. ఆ స్పందన రిజిస్టర్లో ప్రతిదీ కూడా ఏ రోజు వాళ్ళు వచ్చారు, వాళ్ళ అర్జీ ఏంటి, అది ఎందుకు రిజాల్వ్ చేస్తే ఎందుకు సక్సెస్ అంటే అయ్యింది, ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే ఎందుకు ఎలిజిబుల్ కాలేదో కూడా అక్కడ రాయడం ద్వారా మరియు వచ్చే పబ్లిక్ చెప్పడం ద్వారా కూడా వాళ్ళకి కొంత అవగాహన అనేది ఏర్పడుతుంది. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాచిపెంట మండలం కుడుమూరులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి, సర్వే చేస్తున్న అధికారులను తరిమికొట్టిన గిరిజనులు. నగరంలో ఇంటింటి చెత్త సేకరణతో తడి పొడి చెత్త వర్గీకరించాలి, ప్రజలలో అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తామన్న కమిషనర్. విజయవంతమైన పోలీస్ శాఖ ఆపరేషన్ ముష్కాన్, బాలల హక్కులను హరిస్తే కఠిన చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.